అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఎన్నెన్నో పాఠశాలలకి, సంగీత సభలకి, దేవాలయాలకి, మరిన్ని విద్యా సంస్థలకి శాశ్వత భవన నిర్మాణం కోసం లబ్ధి కచేరీలు చేసి ఆదుకున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి నేడు వారి కల్కి బంగళా అమ్ముకుని వారి యొక్క శాశ్వత నివాసాన్ని కోల్పోయి అంబి ఇంటికి చేరుకున్నారు. సదాశివం పత్రికల్లో ఇలా ప్రకటనిచ్చారు: ఎంఎస్ సుబ్బలక్ష్మికి మీదట లబ్ధి కచేరీలు మాత్రమే చేస్తారు, పారితోషికం తీసుకోరు అని. అలాగే వారి యొక్క కల్కి పత్రికాలయాన్ని కూడా ఆపేశారు. సదాశివాన్ని, సుబ్బలక్ష్మిని ఆర్థికంగా ఏ రకంగా ఆదుకోగలమా అని తమిళనాడు ప్రభుత్వం, కంచి పరమాచార్యులు వారు, అలాగే టీటీడీ దేవస్థానం వారు పలు విధాల ఆలోచించి చివరాఖరికి శ్రీ వెంకటేశ్వరుడి కృప వల్ల అన్నమయ్య ప్రాజెక్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇవ్వడం మంచిది, ఈ రకంగా వారిని ఆదుకోగలమని తీర్మానించుకున్నారు. సదాశివాన్ని ఈ ప్రాజెక్టుకి ఎలాగైతే ఒప్పించగలిగారు. భక్తి పారవస్యంలో మునుగుతూ ఉన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ ప్రాజెక్ట్ ఆవిడికి రావడం పెరుమాళ్ళు ఒక ఆజ్ఞ అనుకొని ఎంతో సంతోషపడ్డారు. అలాగే ప్రజలందరికీ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి యొక్క కమ్మటి గాత్రంలో అన్నమయ్య కీర్తనలు వినే భాగ్యాన్ని కల్పించారు. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. 1978లో రాజాజీ పట్ల తమకున్న బాధ్యత నెరవేర్చారు సుబ్బలక్ష్మి, సదాశివం. ఉన్నత పదవుల్లో నిస్వార్థ సేవ చేసినందుకు గాను భారత రాజధానిలో రాజగోపాలాచారి పేరు మీద రాజాజీ మార్గ్ అని ఒక ప్రధాన వీధికి పేరు పెట్టేలా చూసి రాజాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సంవత్సరం ఆఖర్లో బాలాజీ పంచరత్నమాలలోని 2వ రికార్డు విడుదలకు సిద్ధమైంది. ఈసారి ఈ రికార్డు విడుదల కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా నిర్వహించాడు సదాశివం. 5 రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర గవర్నర్ల చేత ఒకే రోజు ఒకే సమయానికి విడుదల చేయించాడు. అప్పుడెప్పుడో ఒకసారి సుబ్బలక్ష్మి నా భర్త 5గురితో సమానం అని చెప్పిన మాటను నిజం అనిపించాడు. 5 చోట్ల అవతారమెత్తినట్లు అన్ని చోట్ల దిగ్విజయంగా కార్యక్రమం జరిపించాడు. పివిఆర్కే ప్రసాద్ సదాశివం పేరు మీద కూడా ఎందుకు డబ్బు వేశాడు అనే ప్రశ్న కూడా ఎవ్వరూ అడిగే ధైర్యం చెయ్యరు. సుబ్బలక్ష్మిని ఎక్కువ కష్టపెట్టకూడదు అనే ఉద్దేశంతో బాలాజీ పంచరత్నమాల 5 రికార్డులలో 3 మాత్రమే అన్నమయ్య కీర్తనలతో రికార్డు చేయటానికి నిర్ణయించారు. 1980లో విడుదలకి సిద్ధంగా ఉన్న 3వ రికార్డులో ఆదిశంకరుల గణేశ పంచరత్నం, వల్లభాచార్యుని మధురాష్టకం, జయదేవుని దశావతార అష్టపది, నామ రామాయణం, హనుమాన్ చాలీసా రికార్డు చేయటానికి నిర్ణయించారు. ఈ స్తోత్రాలు, శ్లోకాలు, పాటలు వ్రాసిన వారు ఎలాగో ధన్యులే. ఎక్కడో పూజ గదుల్లో, పుస్తకాల్లో ఉండిపోయే వీటిని తన బంగారు గొంతుతో వినిపించి ప్రజలు వినేలా చేసి ధన్యురాలయ్యింది సుబ్బలక్ష్మి. ముఖ్యంగా మధురాష్టకం, గణేశ పంచరత్నం, తులసీదాస్ హనుమాన్ చాలీసా, నామరామాయణం ఈ పాటలను ఎంచిన వారు కూడా ధన్యులే. ఈ పాటలలో పూర్తిగా సుబ్బలక్ష్మి గొంతుకకే ప్రాధాన్యమిచ్చి రాధ గొంతును అతి తక్కువ స్థాయిలో ఉంచటంతో సుబ్బలక్ష్మి గాత్ర మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించే వీలు కుదిరింది. ముఖ్యంగా మధురాష్టకం. ఈ పాట విన్నంతసేపు మధురాపతి వచ్చి నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మధురాపతి మధురం ఎంఎస్ పాట. 20వ శతాబ్దం తొలి భాగంలో ఆవిష్కృతమవుతున్న సాంకేతిక సాధనాలు, పరికరాల వల్ల సుబ్బలక్ష్మి మేలు పొందినంతగా ఇంకా ఏ ఇతర సంగీత కళాకారిణి మేలు పొందలేదు. సుబ్బలక్ష్మి పుట్టుక ముందే గ్రామ్ఫోన్ రికార్డు కనిపెట్టబడింది. పట్టుమని 10 ఏళ్ళు వచ్చాయో లేదో సుబ్బలక్ష్మి గ్రామ్ఫోన్ రికార్డులలో పాడి చిచ్చరిపిడి కనిపించుకుంది. అప్పట్నుంచి గ్రామ్ఫోన్ ప్లేట్లలో పాడుతూ విష్ణు సహస్రనామం దాకా గ్రామ్ఫోన్ కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టింది.
సుబ్బలక్ష్మి ప్రతిభను దూర దూర ప్రాంతాలలో కూడా లక్షల మందికి చేర్చింది గ్రామ్ఫోన్ రికార్డు. అలా సభలలో ప్లేట్లలో పాడుతూ ఉండగా మైకు ఆవిష్కరించబడింది. సుబ్బలక్ష్మి అమోఘమైన గొంతుని, ఆ గొంతులోని శాస్త్రీయతను, నిక్కచ్చిగా పలికించే ప్రతి సూక్ష్మమైన అంశం పందిళ్లలో, పెద్ద పెద్ద భవంతులలో, ఆఖర్న కూర్చున్న వారికి కూడా స్పష్టంగా వినిపించేలా చేసింది మైకు. మైకు ఎంఎస్ సుబ్బలక్ష్మి శ్రోతల సంఖ్యను, అభిమానుల సంఖ్యను, సుబ్బలక్ష్మిని ఆరాధించే వారి సంఖ్యను లెక్కలకు మించిపోయేలా చేసింది. ఆ వెనువెంటనే భారతదేశంలో ప్రాచుర్యంలోకి తీసుకురాబడిన రేడియో సుబ్బలక్ష్మి శ్రోతల సంఖ్యాబలమే కాకుండా స్థానబలిమిని కూడా హెచ్చు చేసింది. మద్రాసు, బెంగుళూరు, తిరువనంతపురం, హైదరాబాదు, ఢిల్లీ రేడియో కేంద్రాలలో పాడుతూ దేశం నలుమూలలా వినిపిస్తున్న సుబ్బలక్ష్మి గొంతును గుర్తుపట్టేస్తున్నారు శ్రోతలు. 1966లో బీబీసీ కూడా సుబ్బలక్ష్మి చేత కచేరీ ఇప్పించుకొని ప్రసారం చేసింది. ఇక చిన్న చిన్న ఆవిష్కారాలన్నీ ఒక్కటయ్యి సినిమా అనే పెద్ద ఆవిష్కరణ జరిగింది. 4వ సినిమాతోనే సుబ్బలక్ష్మి దేశవ్యాప్తంగా కీర్తిని ఆర్జించింది. ఈ నవయుగంలోని సాంకేతిక పరికరాలు సుబ్బలక్ష్మికి తన సంగీత ప్రయాణంలో అడుగడుగునా తోడయ్యి సుబ్బలక్ష్మిని ప్రజలకి చాలా దగ్గర చేశాయి. 1970ల చివరిలో ఊపందుకున్న ఇంకొక పరికరం సుబ్బలక్ష్మి శ్రోతలని, ఆమెకి భక్తులని చేసింది. అప్పటిదాకా సభల్లోనూ, రేడియోల్లోనూ, ప్లేట్లల్లోనూ విన్న శ్రోతలు సుబ్బలక్ష్మి టీవీలో పాడుతూ కనిపించేసరికి ఆమె రూపం, ఆమె భక్తితో మమేకమై పాడే తీరు చూసి ఆమెకే భక్తులైపోయారు. 1979లోనే సుబ్బలక్ష్మికి అన్నమయ్య కృతులు కూడా మద్రాస్ దూరదర్శన్లో పాడింది. అన్నమయ్య కీర్తనలు గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. తెలుగువారు ఎక్కడున్నా సుబ్బలక్ష్మి ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు వింటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి సుబ్బలక్ష్మి పాట సుపరిచితం. వెంకటేశ్వర సుప్రభాతంతో మన సుబ్బలక్ష్మి అయ్యింది. ఇప్పుడు అన్నమయ్య పాటలతో మా సుబ్బలక్ష్మి అయ్యింది. సరిగ్గా ఇప్పుడే భారతదేశ వాణిజ్య విధానాల కారణంగా సంగీతం వినిపించబడే తీరులో ఇంకొక పరికరం అందుబాటులోకి వచ్చింది. అదే టేప్ రికార్డర్, క్యాసెట్టు. ఈ పరికరం గ్రామ్ఫోను అంత ఖరీదు కాదు. రేడియో సభల గానంలాగా ఒక నిర్ణీత సమయంలోనే వినాల్సిన బాధ లేదు. ఈ టేప్ రికార్డరు, క్యాసెట్టు తక్కువ వెలకు దొరుకుతున్నందువల్ల ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు చేసుకున్నారు. ఈ మార్పుని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పటిదాకా విడుదల చేసిన బాలాజీ పంచరత్నాల మొదటి 3 రికార్డులని క్యాసెట్ల రూపంలో విడుదల చేశారు. అన్నమయ్య కీర్తనలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తెలుగువారు సుబ్బలక్ష్మి అన్నమయ్య కీర్తనలతో తన్మయత్వం చెందుతున్నారు. తెలుగు ప్రజలలో ఉన్న అభిమానం, ఆదరణ చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుబ్బలక్ష్మిని తగు రీతిలో సన్మానించదలుచుకుంది. సుబ్బలక్ష్మి ఇంటికి ఫర్మానా వెళ్ళింది. శ్రీమతి సుబ్బలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ ఆస్థాన విద్వాంసురాలిగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య నిర్ణయించారని, ఆస్థాన విద్వాంసురాలిగా నెలకు 3,000 రూపాయలు పారితోషికం, ఇంకా ఇతర వెసులుబాట్లు ఇవ్వబడతాయి అని ఆ ఫర్మానా సారాంశం. ఆత్మ, వారికి వెంటనే ఉత్తరం టైప్ చేసి పంపు. సుబ్బలక్ష్మి ఆస్థాన విద్వాంసురాలిగా ఉండటానికి సంతోషమే గాని ఆ డబ్బు మాత్రం అసలు తీసుకోమని చెప్పు. అలాగైతేనే ఆ పదవికి ఒప్పుకుంటారని చెప్పు ఆదేశించాడు సదాశివం. అలాగే మామ అంటూ గంటలో ఉత్తరం టైప్ చేసి హైదరాబాద్కి పంపాడు ఆత్మనాథన్. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో సుబ్బలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ ఆస్థాన విద్వాంసురాలిగా నియమిస్తూ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య, సాంస్కృతిక శాఖ మంత్రి భాటం శ్రీరామ్మూర్తి వేదికపైనున్నారు.
మంత్రి మాట్లాడుతూ, సుబ్బలక్ష్మి గారు ఆస్థాన విద్వాంసురాలిగా వేతనం తీసుకోవాలి అని సూచించారు. అందుకు సమాధానంగా సదాశివం వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు, సుబ్బలక్ష్మి లాంఛనప్రాయంగా ₹1 మాత్రమే వేతనంగా తీసుకుంటుంది అని ప్రకటించాడు. ఆ తర్వాత నెలలో బాలాజీ పంచరత్నాల్లోని 4వ రికార్డుని ఢిల్లీలో ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా విడుదల చేయటానికి నిశ్చయమయ్యింది. సదాశివం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఈ వేడుకకి ఆహ్వానించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సాంస్కృతిక శాఖ మంత్రి అయిన భాటం శ్రీరామూర్తి ఢిల్లీ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ తన చిన్ననాటి స్నేహితురాలైన సుబ్బలక్ష్మిని ఆత్మీయంగా హత్తుకుంది. తెలుగువారిలోనున్న ఆత్మీయత సుబ్బలక్ష్మిని ఈ సంవత్సరం కరీంనగర్కి కూడా తీసుకువచ్చింది. బాలాజీ పంచరత్నమాలలోని 5వ రికార్డు కూడా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ 5వ రికార్డు విపణిలోకి వచ్చే ముందే తిరుమల తిరుపతి దేవస్థానానికి గత 4 రికార్డులు, క్యాసెట్లు అమ్మకాల వల్ల అక్షరాల ₹10 లక్షల వచ్చాయి. సుబ్బలక్ష్మి పేరున బ్యాంకులో జమ చేసిన 5 లక్షల కంటే ఎక్కువే 3 సంవత్సరాల్లోనే వచ్చేసింది. అన్నమయ్య ఒక పాటలో అంటాడు, నీరు కొలది తామెరవు అని. సుబ్బలక్ష్మి అంకిత భావం, ఆత్మసమర్పణ, భక్తి కొలది విరివిగా విప్పారిన ఈ విజయ తామర. అప్పులేనివాడు అధిక సంపన్నుడగును అని వేమన చెప్పినట్లు కల్కి బంగళా అమ్మి మరీ అప్పులు తీర్చేసి హాయిగా ఉన్నాడు సదాశివం. సుబ్బలక్ష్మి కొన్నాళ్లు బాధపడింది. ఇక ఆ విషయం మర్చిపోవటానికి ప్రయత్నిస్తోంది. కానీ ఎప్పుడూ ఒక్కసారి కాదు కదా, అరసారి కూడా ఈ విషయంలో భర్తని దెప్పలేదు. మళ్ళీ మధురైలో తన చిన్న ఇల్లంతా ఇంటికి చేరుకుంది. సదాశివంకి మాత్రం మళ్ళీ సొంతంగా ఒక ఇల్లు ఏర్పరచుకోవాలనే ఆశ మాత్రం మనసులో ఉంది. కల్కి బంగళాలో పావు భాగం అంత చిన్న ఇంటికి మారిన సుబ్బలక్ష్మి సంగీత ప్రస్థానంపై ఎలాంటి ప్రభావం లేదు. ఇంకా పైకి పోతూనే ఉంది. కల్కి బంగళా నుంచి వచ్చేసిన గత 3 సంవత్సరాలలో సగటున సాలీన 5 లబ్ధి కచేరీలు చేస్తూ వచ్చింది. సుబ్బలక్ష్మి ఇంటికి టాటాలు, బిర్లాలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులు, విలేకరులు, అభిమానులు రాకపోకలకి కొదవలేదు. వారికి ఇచ్చే ఆతిథ్యంలో కూడా ఎలాంటి కొదవు కనపడనీయలేదు. అతిథులకే కాదు, వారి వెంట వచ్చే కారు డ్రైవర్లకు కూడా. అన్నమయ్య పుణ్యమా అని సుబ్బలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ కలవరిస్తుంది. గుంటూరు ప్రజలకి ఆమె దర్శన భాగ్యం కలగచేయమని విన్నవించుకుంది గుంటూరులోని నాగార్జున సంగీత కళాశాల. ఆ విన్నపాన్ని మన్నించి సుబ్బలక్ష్మి గుంటూరుకు చేరుకుంది. కనకాభిషేక సన్మాన ప్రాంగణానికి వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభ స్వాగతంతో తోడ్కొని వచ్చారు నిర్వాహకులు. నగర శివార్లో ఒక పెద్ద గోడౌన్లో వేదిక ఏర్పాటు చేశారు. 10,000 మందికి పైగా సుబ్బలక్ష్మి అభిమానులు తరలి వచ్చారు. టిక్కెట్లు కొనుక్కొని మరీ వచ్చారు. వేదికపైకి వచ్చే వరకు ఆ 10,000 మంది అభిమానులు అయస్కాంతం ఎటు వెళ్తే అటు ఇనప ముక్కలు ఎలా వెళతాయో అలా ఆ ప్రాంగణం ఒక చివరికి పూర్ణకుంభ స్వాగతం జరుపుతున్న వైపుకి వచ్చారు. సుబ్బలక్ష్మితో పాటే వేదిక దాకా వచ్చి సుబ్బలక్ష్మి వేదికనెక్కిన తరువాత ఎవరి స్థానాల్లోకి వారొచ్చారు. వేదికపై నుంచి 10,000 పైన జనాన్ని చూసి సుబ్బలక్ష్మి ఆశ్చర్యపోయింది. జస్టిస్ అమరేశ్వరి తదితర నగర ప్రముఖులు సుబ్బలక్ష్మికి కన్నుల పండుగగా కనకాభిషేకం కావించారు. ఈ సన్మానం జరుగుతున్నంతసేపు గుంటూరు ప్రజలు వారి ఇంటి ఆడపిల్లకు సన్మానం జరుగుతున్నట్లు ఆనందించారు. వారి ఇంటి ఆడపిల్లకు కాదేమో, ఎందుకంటే జనంలో ఒకరు అన్నారు, అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుంది అని. సరిగ్గా అప్పుడే ఒకరు పెద్దలను, బందోబస్తులను దాటుకుని వచ్చి సుబ్బలక్ష్మికి సాష్టాంగ నమస్కారం చేశారు.
కనకాభిషేకం సన్మానం జరుగుతున్నంతసేపు గుంటూరు ప్రజలు ఆనందపడిపోతూ నిలుచుని హర్షాతిరేకం తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో తనకు లభించిన స్టాండింగ్ ఓవేషన్ గుర్తొచ్చింది సుబ్బలక్ష్మికి. సన్మాన కార్యక్రమం అనంతరం సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, నేను 1968వ సంవత్సరంలో కూడా గుంటూరు వచ్చాను. అప్పుడు లయోలా పాఠశాల నిర్మాణం కోసం కచేరీ చేయటానికి వచ్చాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఈ పట్టణానికి రావటం చూస్తే ఈ పట్టణానికి నాకు ఏదో తీరని అనురాగ బంధం ఉందనిపిస్తుంది అని అనగానే అక్కడున్నవారు చప్పట్లు కొట్టారు. అవి ఎలాగంటే, పట్టణం ఇటు శివార్ నుంచి పట్టణం మీదుగా అటు చివరికి వినిపించేటట్లు. కనకాభిషేకం సత్కారం పూర్తయ్యేసరికి చాలా ఆలస్యమైంది. ఆ వెంటనే అశేష ప్రజలు ఎదురు చూస్తున్న కచేరీ ప్రారంభించి కచేరీ ఆఖరి పాట దాకా వారిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాతి రోజు విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కచేరీ చేసింది. సరిగ్గా ఇంకో నెలకి విజయవాడ నుంచి ఇంకో వేడుకోలు వచ్చింది. ఈ విన్నపాన్ని కూడా అంగీకరించాడు సదాశివం. విజయవాడలో గానప్రియ అనే పేరుతో ఒక తమిళుడు నడుపుతున్న సంగీత సభ తరపున సుబ్బలక్ష్మి కచేరీ ఏర్పాటు చేశాడు. కచేరీకి ముందు సుబ్బలక్ష్మి రాధని ఒక గదిలోకి పంపి తలుపేశాడు సదాశివం. 3 గంటలు సాధన చేసుకొని గదిలోంచి బయటకు వచ్చారు సుబ్బలక్ష్మి, రాధ. ఆ వెంటనే మళ్ళీ 4 గంటల సేపు సాధన చేసిన కృతులతోనే కచేరీ చేసింది సుబ్బలక్ష్మి. కచేరీ అయిన తరువాత సుబ్బలక్ష్మి దగ్గరకు నిర్వాహకుడు వచ్చి, బ్రహ్మాండంగా చేశారు కచేరీ అంటూ గొప్పగా జరిగిందని చెప్పాడు. అంతా చక్కగా జరిపారు అంటూ సుబ్బలక్ష్మి కచేరీ విజయం నిర్వాహకుడికే కట్టబెట్టింది. సౌందర్యరాజన్, తంబూరలు వాయించిన ఆ భార్యాభర్తలకి మీరెంతిస్తారు అని అడిగాడు సదాశివం. చెరొక 25 ఇస్తామండి. బాగా వాయించారు రాజన్. ఏంటి తంబూరనా? నవ్వుతూ అన్నాడు. అవును, తంబూరనే. 4 గంటలు శృతి బాగా నిలిపారు. ఇందా ఈ 100 రూపాయలు నా తరపున ఇవ్వు వాళ్ళకి అంటూ రాజన్కి వెంటనే డబ్బులిచ్చాడు సదాశివం. విజయవాడలో తెర ముందు వారికి సుబ్బలక్ష్మి 4 గంటల కచేరీ వీణులు విందైతే తెర వెనక వారికి సుబ్బలక్ష్మి 3 గంటల సాధన విస్మయపరిచిన విషయం. 4 గంటల కచేరీకి ముందే 3 గంటల సాధన. అది అంత గొప్ప విద్వాంసరాలైన 60 ఏళ్ల సుబ్బలక్ష్మి. ఇదే సంగీత సభకు అతి కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ప్రముఖ విద్వాంసుడు కచేరీ చేయడానికి ఆహ్వానించబడ్డాడు. ఆయన కచేరీ ఇంకో గంటలో ప్రారంభమవుతుందన్నా కూడా ఏ మాత్రం ప్రశాంతమైన వాతావరణం కోరుకోకుండా అందరితో పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉన్నాడు. చూసి నిర్వాహకుడు, మీరు సాధన చేసుకోరా కచేరీ ముందు? మొన్న సుబ్బలక్ష్మి గారు వచ్చినప్పుడు 3 గంటల పాటు సాధన చేసుకున్నారు. అలాగే మీరేమీ చేసుకోరా అని అడిగాడు. కచేరీకి ముందు సాధన? సరి దానికంటే ముందు ఇంకొక మాట. ఏదో చిన్న భజన్లు భక్తి గీతాలు పాడుకునే సుబ్బలక్ష్మిని నాతో పోల్చకండి. అయినా వేదిక మీదకెళ్ళి చేసేదేమిటి? సాధనే కదా. మళ్ళీ ముందు కూడా సాధనేంటి విడ్డూరంగా అని సెలవిచ్చాడు ఈ విద్వాంసుడు. సాధన సాధన సాధన. నిద్ర, తిండి లాంటి కనీస అవసరాలకు లేవటం తప్ప రోజంతా సాధన చేసిన రోజులు ఎన్నో సుబ్బలక్ష్మికి. సాధన, అంకిత భావంతో చేసే సంగీత సాధన, భక్తితో చేసే సంగీత సాధన. అమ్మ ఇహపర సాధనకు రెండింటికి ఉపయోగపడుతుందని నేర్పించినా సుబ్బలక్ష్మి ఇహలోక సౌఖ్యాల కోసం సంగీతాన్ని ఉపయోగించుకోవడం ఏనాడో మానేసింది. సుబ్బలక్ష్మికి భక్తి, సంగీతం వేరువేరు కాదు. చిన్నతనంలోనే మీనాక్షి అమ్మవారికి ఎదురుగా తనివి తీరేంత వరకు నుంచున్నప్పుడే భక్తి మొదలైంది. ఆ భక్తి మీనాక్షి మేముదం దేహి, సరోజ దళనేత్రి హిమగిరిపుత్రి, నీ పదాంబుజములనే సదా నమ్మినానమ్మ.
త్రిపుర సుందరి నన్ను అందరిలో జూచి బ్రోవమ్మా అని కృతులలో ప్రతిఫలించింది. ప్రతిఫలిస్తూనే ఉంది. భక్తి ఎల్లలు లేనిది. త్యాగరాజస్వామి భక్తి అసాంప్రదాయమైనది. రాముడి గుణగణాలు పొగుడుతాడు. తనను బ్రోవమని వేడుకుంటాడు. కరుణ చూపించనందుకు కోప్పడతాడు. దెప్పుతాడు. చురకలు వేస్తాడు. ఏమి చేసినా భక్తితోనే. తనువుతో మనస్సుతో పొంగి పొర్లే ప్రేమ, అవధులు లేని ప్రేమ. ఈ ప్రేమని, భక్తిని అడుగడుగునా నియమ నిబంధనలతో నిండియున్న రాగ తాళ గతులలో కూర్చాడు త్యాగరాజు. బంధాలెరగని ప్రేమ రాగతాళ గతులలో బంధించబడింది. అయినా త్యాగరాజు పాటలలో భక్తి అపారం. సంగీత లక్ష్యాలు అమోఘం. ఇదెలా సాధ్యం? కారణజన్ములకు మాత్రమే సాధ్యం. సుబ్బలక్ష్మి కూడా అలాంటి కారణజన్మురాలు. శాస్త్రీయ సంగీత లక్ష్యాలు గుర్తెరిగి పాడుతూ అదే సమయాన తన భక్తిని తెలుపుతూ పాడే పాటను ఆస్వాదించే జ్ఞానార్థి. కపిలవాత్సాయన సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. ఈమె భారతీయ నృత్యం, కళల చరిత్ర పరిశోధకురాలు. లండన్లో తలపెట్టిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ లండన్ కోసం 3 సంవత్సరాల నుంచి శ్రమిస్తుంది. అంతా సిద్ధమేగా మీరు? అడిగింది కపిలవాత్సాయన సుబ్బలక్ష్మిని. సిద్ధమే కాని ప్రభుత్వం మళ్ళీ నన్నెందుకు ఎంపిక చేసుకుంది? ఈ ప్రశ్న, ఈ అనుమానం సదాశివంకి కూడా ఉంది. ప్రతిసారి సుబ్బలక్ష్మికే అవకాశం ఇస్తుంటే మిగతా కర్ణాటక సంగీత విద్వాంసులు నొచ్చుకోరా అని. సుబ్బలక్ష్మి ఎంపిక ఏకగ్రీవం. ఇటు భారతదేశంలో ఇందిరాగాంధీ ఎంపిక చేశారు. అటు లండన్లో భారతీయులు మిమ్మల్నే కావాలన్నారు. మీరు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. మనం విదేశాలలో మన దేశపు గొప్ప వారసత్వాన్ని తీసుకెళ్ళాలి. అక్కడ పేరు చెబితే గుర్తుపట్టే వ్యక్తిని తీసుకెళ్ళాలి. అంతేకాని నేను తీసుకెళ్లిన వారి గురించి నేనే ఒక పేజీ చదివి వినిపించేలా కాదు. కాస్త సమాధానపడింది సుబ్బలక్ష్మి. ఆ మధ్యనే అంతర్జాతీయ సంగీత సమాఖ్య సుబ్బలక్ష్మిని గౌరవ సభ్యురాలిగా చేసుకుంది. సుబ్బలక్ష్మికి ఈ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ లండన్ ప్రయాణం 5వ విదేశీ ప్రయాణం. ఈ సమయానికి తన తోటి సంగీతజ్ఞులు పట్టమ్మ, వసంతకుమారి, బృంద 2 సంగీతపరమైన విదేశీ ప్రయాణాలకు మించి చేయలేకపోయారు. సుబ్బలక్ష్మి లండన్కైతే ఇది ఏకంగా 4వసారి వెళ్ళటం. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా సుబ్బలక్ష్మి రాయల్ ఆల్బర్ట్ హాల్లో కచేరీ ఇవ్వనుంది. న్యూయార్క్లో కార్నెగీ హాల్ లాగా ఈ హాల్ కూడా ప్రతిష్టాత్మకమైన హాల్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీతజ్ఞులు అందరూ ఈ రాయల్ ఆల్బర్ట్ హాల్లో వారి కచేరీ చేసే ఉంటారు. ఇలాంటి గొప్ప హాల్లో సుబ్బలక్ష్మి కచేరీ మొదలైంది. ముందు వరుసలో బ్రిటిష్ రాణి ఎలిజబెత్, ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్, బ్రిటిష్ ప్రధాని థాచర్, ఇంకా ఎందరో సంగీతజ్ఞులు ఉన్నారు. ఎలిజబెత్ మహారాణితో సహా ఎవ్వరూ కచేరీ మధ్యలో వెళ్ళలేదు. ఆ తర్వాత ప్రఖ్యాత సంగీతజ్ఞుడు జుబిన్ మెహతా వాద్యగోష్ఠి. సుబ్బలక్ష్మి వేదిక దిగి శ్రోతల్లో కూర్చోవటానికి వచ్చింది. మీ శ్రావ్యమైన సంగీతం విన్న తర్వాత నాకే ఈ వాద్యగోష్ఠి చేయబుద్ధి కావటం లేదు. ఇక శ్రోతల పరిస్థితి ఏమిటి అని అన్నాడు సుబ్బలక్ష్మిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జుబిన్ మెహతా. సుబ్బలక్ష్మికి సదాశివం చెప్పాడు జుబిన్ మెహతా ఏమన్నాడు. సుబ్బలక్ష్మి నిండైన నవ్వే సమాధానం. జుబిన్ మెహతా వేదికనెక్కి 150 వాద్య పరికరాలతో గోష్ఠి చేశాడు. ఆ తర్వాత జుబిన్ మెహతాతో, మేము ఒక మృదంగం, వయోలిన్, తంబూరాల్నే శృతి చేసుకోవటమే ఒక పెద్ద పని అనుకుంటుంటే మీరు 150 వాద్యాలను ఒకే శృతి మీద ఉంచి కచేరీ చేశారు. చాలా గొప్ప విషయం అంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపింది. లండన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యలో జర్మనీలో ఆగారు. అక్కడ కాస్త సరదాగా తిరుగుతూ కొనుగోళ్లు చేస్తూ ఉండగా రాధకు తల బద్దలవుతున్నంత తలనొప్పి వచ్చింది. కానీ
దేశం కాని దేశంలో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎవ్వరికీ చెప్పలేదు. ఇది చాలా చాలా పెద్ద తప్పు అవ్వబోతోంది, రాధకు, సుబ్బలక్ష్మికి, అందరికీ. అది ఏప్రిల్ నెలాఖరు. 2 రోజుల్లో అందరూ ఇంటికి చేరుకున్నారు. మే 22వ తారీఖున రాధ తన ఇంట్లో మధ్యాహ్నం భోజనాలైన తరువాత, అత్త, తలనొప్పిగా ఉంది, పడుకుంటాను అని చెప్పి పడుకుంది. సాయంత్రమైనా రాధ ఎంతసేపటికి లేవకపోయేసరికి రాధ అత్త గదిలోకి వెళ్ళింది. ఒళ్ళు కాలిపోయే జ్వరంతో రాధ స్పృహ తప్పి పడి ఉంది. లేడీ వెల్లింగ్టన్ హాస్పిటల్లోకి సుబ్బలక్ష్మి, నర్సులు రాధకి ఒళ్ళు తుడుస్తున్నారు. సదాశివం వైద్యుల చుట్టూ తిరుగుతూ అప్పుడప్పుడు రాధ దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. సుబ్బలక్ష్మి పరపతి వల్ల క్షణాల్లో మద్రాసులోని పేరున్న వైద్యులు లేడీ వెల్లింగ్టన్ హాస్పిటల్కు చేరుకున్నారు. తరువాతి రోజు కూడా రాధకి స్పృహ రాలేదు. వెంటనే విజయ హాస్పిటల్కు మార్చారు. సుబ్బలక్ష్మి, సదాశివం బాధ అంతా ఇంతా కాదు. విజయ హాస్పిటల్ వైద్యులు వెంటనే అన్ని రకాల పరీక్షలు మొదలుపెట్టారు. డాక్టర్ చెరియన్ సదాశివాన్ని తన గదిలోకి పిలిచాడు. సదాశివం, ఇంత ఆలస్యం చేశారేంటి? అసలు పరిస్థితి అర్థం కావటం లేదు. రాధ కోమాలోకి వెళ్ళింది. ఏడ్చేశాడు సదాశివం. తన తొలిబిడ్డ గారాల పట్టి రాధ దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నారు మామా? ఆదుర్దాగా అడిగింది సుబ్బలక్ష్మి. రాధ ఏమన్నా ఆరోగ్యం బాలేదని చెప్పిందా కుంజమ్మ? లేదు మామా, లండన్లో కచేరీకి ముందంతా దగ్గుతో బాధపడిందంతే, ఇంకే బాధ ఉందని చెప్పలేదు. ఏం మామా, ఏమంటున్నారు డాక్టర్లు? ఇంకా స్పృహ రాలేదు రాధకు. సదాశివం మళ్లీ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సుబ్బలక్ష్మికి ఏడుపు ఆగటం లేదు. సదాశివం ధైర్యం తెచ్చుకుని, ఇంకా పరీక్షలు చేస్తున్నారు కుంజమ్మ, ఎందుకో ఏంటో కనుక్కుంటారు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ సుబ్బలక్ష్మిని సముదాయించాడు. మెల్లగా వైద్యులు కనుక్కున్నదేమిటంటే, రాధ చిన్నప్పుడు ఒకసారి అనారోగ్యం బారిన పడినప్పుడు టీబీ వ్యాధి కారణమైన బ్యాక్టీరియా రాధ శరీరంలోకి చేరి ఇప్పటికీ మళ్లీ బయటపడి ఉంటుందని. ఇక ఆ ప్రకారంగా చికిత్స మొదలుపెట్టారు. 1 వారం గడిచింది. రాధ ఇంకా కోమాలోనే ఉంది. సుబ్బలక్ష్మి 24 గంటలు రాధ పక్కనే ఉండి సపర్యలు చేస్తుంది. సుబ్బలక్ష్మి రాధ దగ్గరకు చేరేసరికి రాధకు సరిగ్గా 2 ఏళ్ళు. చంటిపిల్లలకు చేయవలసిన సపర్యలు దాటి వచ్చిన వయస్సు. ఇప్పుడు రాధ చంటిపిల్లల మంచం మీదనే ఉన్న ఈ సమయంలో సుబ్బలక్ష్మి స్వయంగా అన్ని పనులు చేస్తూ తల్లిగా ఆ కొదవ కూడా తీర్చుకుంది. సుబ్బలక్ష్మికి రాధకు రక్త సంబంధం లేకపోయినా అంతకు మించి అనురాగ బంధం వీరిది. చిన్నప్పుడు సదాశివం దెబ్బల నుంచి కాపాడటానికి రాధని సుబ్బలక్ష్మి తన వెనుక దాచిపెట్టుకుంటే, రాధ పెద్దదైన తరువాత సదాశివం కోపం నుంచి తల్లిని కాపాడుకుంటూ వచ్చింది. ఒకసారి నారాయణ్ మేనన్ ఒకరికి సుబ్బలక్ష్మిని రాధతో పరిచయం చేస్తూ, ఈమె సుబ్బలక్ష్మి గారు, రాధ సవితి తల్లి అని పరిచయం చేస్తే సుబ్బలక్ష్మి 10 రోజులు బాధపడింది ఆ పిలుపుకి. రాధకి 2 ఏండ్ల వయసప్పటినుంచి కచేరీలలో తన పక్కన కూర్చుంటుంది. 40 ఏళ్ల బంధం తనది రాధది. ఎప్పుడూ కళకళ్లాడుతూ తిరుగుతూ ఉండే రాధ ఈరోజు ఇలా కదలిక లేకుండా ఉండటం సుబ్బలక్ష్మికి తీవ్రమైన వేదనను కలిగిస్తున్న విషయం. సంగీతం ఆరోగ్యం చేకూరుస్తుందనే నమ్మకంతో రాధ పక్కనే కూర్చి ఎప్పుడూ పాటలు పాడుతూ ఉంది సుబ్బలక్ష్మి. తంగం, ఆనంది, విజయ, మంగళం వీరంతా ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్లో ఉంటూ ఉన్నా సుబ్బలక్ష్మి మాత్రం ఎప్పుడూ రాధతోనే. ఒకరోజు సుబ్బలక్ష్మి పాట పాడుతూ ఉండగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక సంఘటన జరిగింది. రాధ తన కాలిమెట్టితో మంచం కోడికేసి కొడుతూ తాళం వేస్తుంది.
సుబ్బలక్ష్మి ఆనందంతో ఇంకా పాట గట్టిగా పాడటం మొదలుపెట్టింది. రాధ కాలిమెట్టెతో తాళం వేస్తూనే ఉంది. ఒకిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ను పిలుచుకొచ్చారు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కోమా స్థితి నుంచి పెద్దగా మార్పులు లేకపోయినా సుబ్బలక్ష్మిని పాటలలా పాడుతూ ఉండమని చెప్పి వెళ్ళారు. రాధ కోమాలో ఉన్నప్పుడే ఒక ఆపరేషన్ చేశారు. మొత్తానికి 48వ రోజు. సుబ్బలక్ష్మి, సదాశివం కుటుంబ సభ్యుల, మిత్రుల ప్రార్థనల వల్ల రాధ స్పృహలోకి వచ్చింది. ఇంకొక వారం రోజులకి ఇంటికి వచ్చింది. అందరూ భోజనం చేస్తున్నారు. ఆనంది రాధని సదాశివం వైపు చూడమని సైగ చేసింది. మామూలుగానే భోజనం చేస్తున్న సదాశివంని ఒకసారి చూసి, ఏమీ అర్థం కాక ఎందుకు చూడమన్నావు అన్నట్లు చూసింది ఆనంది వైపు. బాబాయ్ ఈరోజే భోజనం చేస్తున్నది. నువ్వు హాస్పిటల్లో ఉన్న 48 రోజులు వట్టి మజ్జిగ తాగారంతే అని చెప్పింది. రాధ వెంటనే సదాశివం దగ్గరకు వచ్చి, నాన్నా అంటూ వాలిపోయింది. అక్కడున్నవారి అందరి కళ్ళు చెమ్మగిల్లే. 1982లో లండన్ నుంచి వచ్చిన తర్వాత నుంచి 10 నెలల దాకా సుబ్బలక్ష్మి ఎలాంటి కచేరీలు చేయలేదు. రాధ పక్కనే ఉంటూ రాధ కోసం పాటలు పాడుతూ ఉంది. 1982 మే నెలలో కోమాలోకి వెళ్ళిన రాధ మళ్లీ జూలై నెలలో స్పృహలోకి వచ్చింది. మెల్లగా కోలుకుంటుంది. 1983 కల్లా పర్వాలేదనిపించింది. ఎక్కువ విశ్రాంతితో ఉండటం వల్ల ఒళ్ళు చేసింది. సదాశివం 1983 మార్చిలో ఎప్పటినుంచో వెనక్కు పడిపోయిన ఒక ముఖ్యమైన కచేరీ ఒప్పుకున్నాడు. అమెరికాలోని హూస్టన్ నగరంలో మీనాక్షి ఆలయం కట్టడానికి నిధులు సేకరించడానికి జరగాల్సిన కచేరీ అది. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలోని ఆడిటోరియంలో కచేరీ జరుగుతుంది. సుబ్బలక్ష్మికి గాత్ర సహకారాన్ని అందించటానికి ఒక అందమైన యువతి సుబ్బలక్ష్మి ప్రక్కన ఉంది. అయినా సుబ్బలక్ష్మి అందము, తేజస్సు ముందు ఎంతటి అందగత్తైనా తేలిపోవలసిందే. ఈ అందమైన యువతి పేరు గౌరీ, ఆనంది కూతురు. కచేరీ జరుగుతూ ఉండగా ఒక శ్రోత వేదిక వైపు నిర్లిప్తంగా చూస్తున్నాడు. పక్కనున్న అతనితో, ఎంఎస్ని ఒక్కదానే వేదిక మీద చూస్తుంటే చంద్రుడు లేని ఆకాశాన్ని చూస్తున్నట్టుంది అని అన్నాడు. అవును, అలాగే ఉంది. ఎంఎస్ ప్రక్కన రాధ లేకపోతే ఏదో వెలితిగా ఉంది అని బదులిచ్చాడు పక్కనతను. అలా కచేరీ జరుగుతూ ఉండగా హఠాత్తుగా వేదిక మీద తెర మూసివేశారు. శ్రోతలందరూ, ఏంటి, ఏమైంది, కచేరీ మధ్యలో ఆపి తెరలాగారెందుకు, ఏమైంది ఏమైంది అని ఆదుర్దా పడుతూ ఎవరికి తోచిన సమాధానం వారిచ్చుకుంటున్నారు. కాసేపటికి తెర తీయబడింది. ఆశ్చర్యం. ఆకాశంలో నెలవంక వచ్చేసింది. తల్లి పక్కకు బిడ్డ వచ్చేసింది. ఎంఎస్ పక్కన రాధ చేరింది. శ్రోతలు ఆనందంతో చప్పట్లు కొడుతూ లేచి నుంచుని రాధకు స్వాగతం పలికారు. తన పట్ల మద్రాసు వాసులు చూపుతున్న ఈ అనురాగాన్ని చూసి రాధ ఆనంద భాష్పాలు కార్చింది. కచేరీ మళ్లీ మొదలైంది. కాసేపు మామూలుగా కూర్చున్న రాధ ఆ తర్వాత ఒక కాలు చాపు కూర్చుంది. రాధ మెల్లగా మామూలు మనిషి అయింది, కానీ కాస్త నెమ్మదించింది. అంతకు ముందు రాధ కాదు. ఈ కచేరీ తర్వాత సదాశివం ఎలాంటి కచేరీలకి ఒప్పుకోలేదు. రాధే కుటుంబానికి అంతటికీ కేంద్ర బిందువు అయ్యింది. రాధ దగ్గర ఎక్కువ కాలం గడుపుతున్నారు. 50 ఏళ్ల తర్వాత వచ్చిన తీరిక, కానీ కలతతో నిండియున్న తీరిక. రాధను చూస్తేనేమో పెద్ద దెబ్బ తట్టుకుని కోలుకుంటుంది, కానీ రాధ 3 పిల్లల్లో ఆఖరి బిడ్డ, ఆడపిల్ల. ఈ అమ్మాయి మానసికంగా ఎదగని పిల్ల. సుబ్బలక్ష్మి రాధ ఆరోగ్యం, ఈ తెలియని పిల్లని తలుచుకొని బాధపడుతోంది. 8 నెలల విరామం తర్వాత సుబ్బలక్ష్మి శంకర నేత్రాలయ అనే ప్రముఖ వైద్యశాలకు 2 లబ్ధి కచేరీలు చేయటానికి ఒప్పుకుంది. ఒక లబ్ధి కచేరీ బొంబాయిలో జరిగింది. 2 నెలల తర్వాత కలకత్తాలో ఇంకో కచేరీ ఉండబోనుంది.
సుబ్బలక్ష్మి ఇంట్లో ఫోన్ మోగింది. మామా, జీడీ బిర్లా గారు అంటూ హడావిడిగా ఫోన్ ఇచ్చాడు ఆత్మ. ఓం నమః శివాయ అంటూ ఫోన్లో పలకరించాడు సదాశివం. సదాశివం ఫోన్లో పంచాక్షరితో పలకరించటం ఎప్పట్నుంచో అలవర్చుకున్నాడు. జీడీ బిర్లా దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన బిర్లా గ్రూప్కి అధిపతి. గాంధీజీకి అతి సన్నిహితుడైన జీడీ బిర్లా రాజాజీ ద్వారా సదాశివంకు పరిచయం. కల్కి బంగ్లాకి కూడా విచ్చేసి సదాశివం ఆతిథ్యం పొందాడు. ఇప్పుడు సుబ్బలక్ష్మి సదాశివం కలకత్తా వస్తున్నారని తెలుసుకొని స్వయంగా తన ఇంటికి ఆహ్వానించటానికి ఫోన్ చేశాడు. తప్పకుండా ఇంటికి రండి, చక్కగా కాలక్షేపం చేద్దాం, వీలైతే ఒక కచేరీ పెట్టుకుందాం. బిర్లా ఆహ్వానాన్ని ఆనందంగా స్వీకరించాడు సదాశివం. కలకత్తాలో శంకర్ నేత్రాలయ కచేరీకి ముందు జీడీ బిర్లా బంగళాలోని తోటలో బిర్లా కుటుంబీకుల కోసం కచేరీ ఏర్పాటైంది. పచ్చగా గుబుర్లుగా ఏపుగా పెరిగిన చెట్ల మధ్య వేదిక ఏర్పాటు చేశారు. ముదురు పసుపచ్చని పట్టుచీరలో 67 వయస్సులో సుబ్బలక్ష్మి మొహంలో గొప్ప తేజస్సుతో చూపు మరల్చుకోలేనంత సౌందర్యం ఉట్టిపడుతోంది. కచేరీ మొదలుపెట్టే ముందు పాడగలవా రాధ అన్నట్లు చూసింది రాధవైపు. రాధ మునుపటి రాధ కాదు, చూపులకే చురుగ్గా కనిపించే రాధ ఇప్పుడు మన్ను తిన్న పాములాగా ఉంది. గుంఝుర్ బాంధ్ పద్ ఆయి మీరా అనే భజన పాడటం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. రాధ అప్పుడప్పుడు పాడుతుంది, అప్పుడప్పుడు ఆగిపోతుంది, ఇంకోసారి అనూహ్యంగా చరణాన్ని ఎత్తుకుంటుంది. సుబ్బలక్ష్మి కూతురు వైపు ఆదుర్దాగా అప్పుడప్పుడు తిరుగుతూ చూస్తూ ఉంటుంది. కచేరీలలో ఇలా రాధని కనిపెట్టుకోవడం, సరిగ్గా పాడుతుందా లేదా అని చూసుకోవడం ఎప్పుడో చిన్నతనంలో తన పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు చేసిన పని మళ్ళీ ఇన్నాళ్లకు చేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు రాధను చూసుకుంటూ పాడుతుంది సుబ్బలక్ష్మి. చిరతలు వాయిస్తూ పల్లవి మొదటి చరణం భక్తి పారవశ్యంతో పాడుతుంది. రెండవ చరణంలోకి వచ్చింది. ఇక్కడొక అనుకోని విషయం జరిగింది. రెండవ చరణంలోని ముగింపు పంక్తి సుబ్బలక్ష్మి 5 సార్లు పాడింది. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఈ పాటలోని పల్లవి పంక్తులు ఒక్కొక్కటి 6 సార్లు పాడింది. ఇప్పుడు ఈ పంక్తిని పదే పదే పాడుతున్న కారణాలు వేరు. పాట సరళి కూడా తేడాగా ఉంది. ఈ పంక్తికి కొనసాగింపుగా మొదటి చరణంలోని పంక్తి పాడుతుంది రాధ. ఝనన ఝనన పద గుంఝరుబాజే అని పాడి సుబ్బలక్ష్మి తల దించుకొని ఆగిపోయింది. ఇది విషయం. సుబ్బలక్ష్మి తన కచేరీలలో ఎప్పటికీ జరగకూడదనుకునే విషయం, ఇప్పటిదాకా జరగని విషయం. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.